నేటి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ పగబట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించారు. యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలియజేసింది. అయితే ఇది ప్రతీకార చర్య అని హార్వర్డ్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హార్వర్డ్ పై జరుపుతున్న విచారణలో భాగంగా తీసుకున్న చర్యలు అని పేర్కొంది. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఒక అధికారిక లేఖను పంపించారు. హార్వర్డ్ లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నామని లేఖలో ఉంది. రాబోయే విద్యా సంవత్సరానికి ముందు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ తిరిగి పొందాలంటే 72 గంటల్లో అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని సూచించింది. దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతీకార చర్య అభివర్ణించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చట్ట విరుద్ధమైందే అని, 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని కాంతివంతం చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ విమర్శలు చేస్తున్నారు.